వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అనేది ప్రిపేర్ చేశానండి. ఆలూ పరోటా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దీనికోసం అయితే 2 కప్స్ మైదా పిండి, కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు, లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మొత్తాన్ని కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా సాఫ్ట్గా మెత్తగా అనేది కలుపుకోవాలండి. మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మరో పక్క నేను బంగాళదుంపలు అనేవి చిన్న సైజ్ పొటాటోస్ అనేవి 3 తీసుకున్నాను. నేను 3 ఆలూ పరోటాస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని స్మాల్ సైజ్ పొటాటోస్ అనేవి ఒక 3 తీసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్క ముందుగా కలిపేసి ఉంచుకున్న మైదా పిండి అనేది నేను 3 ఆలూ పరోటా విధంగా 3 బాల్స్ అనేవి తీసుకొని పక్కన పెట్టేసుకొని పిండి అనేది జల్లుతుండగా మరీ పలుచగా కాకుండా లావుగా కాకుండా మీడియంలో పామేసుకొని అందులో కర్రీ యాడ్ చేసుకొని రౌండ్గా ఒక ఫ్లవర్ సైజులో చుట్టేసుకోవాలండి. నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా రౌండ్గా సెంటర్కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని అది మొత్తాన్ని ఈ విధంగా మనం పిండి జల్లుకొని పాముకోవాలండి. మరీ పలుచగా కాకుండా లావుగా కాకుండా మీడియంలో అనేది పాముకోవాలి. గట్టిగా మనం పాముకుంటే కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మృదువుగా పాముకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ 2 పరోటాస్ కూడా ఈ విధంగా పామేసుకొని పక్కన పెట్టుకొని మరో పక్క స్టవ్ ఆన్ చేసి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ ముందుగా పామేసుకున్న ఈ ఆలూ పరోటా అనేది ఇందులో యాడ్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. రిమైనింగ్ 2 పరోటాస్ కూడా ఈ విధంగా కాల్ చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్.